ఓం శ్రీరామ శ్రీమాత్రే నమః. ఎంత గొప్ప స్థానంలో ఉన్నవారేమైనా ఎదుటివారిని ఆదరించే మంచి వాళ్ళమే అయినా మన మాట తీరు సరిగా లేకపోతే ఎవ్వరూ కూడా దరిదాపుల్లోకి రాలేరు. వారి భావన అర్థం చేసుకోవటం మన అందరి యొక్క ముఖ్య లక్షణం. అవతలి వారి హావభావాలను భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడటం అక్షరాల ఒక కళ. ఆ కళ సంగీత రూపంగాను, పురాణ రూపంగాను, వేదాంత రూపంగాను, అద్భుతమైనటువంటి చాతుర్యముగా, పదాల విభజనగా, చలోక్తులుగా, ఆనందంగా అని మాట్లాడే మాటలు ఎందరినో ఆకర్షిస్తూ ఉంటాయి. ఆ భావాలు మన దృష్టికోణం నుంచి మాత్రమే ఆలోచిస్తూ మన భావాలు ఎదుటివారి మీద రుద్దడానికి ప్రయత్నిస్తూ ఎవరూ జీర్ణించుకోలేరు. అలా జీర్ణం చేసుకోవటం కూడా ఒక విధంగా కష్టమే. మాట్లాడే సమయంలో అవతలి వారి గౌరవ మర్యాదలను భంగం కలగకుండా చూసుకోవాలి. అదే కదా మన సంస్కారం. మన పెదవి దాటిన మాట పృథ్వీ దాటుతుందని సామెత కూడా ఉన్నది కదా. అందుకనే మనం ఏం మాట్లాడబోతున్నామో దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ముందే ఊహించుకోవాలి. అన్ని కోణాలు ఆలోచించుకొని మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఆలోచించాలి. నాలుక చివరిని మనం ఏదో ఆలోచించుకొని ఏదో మాట్లాడాలనుకొని అన్ని విధాలుగా మనం పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటాం. నాలుక చివరినే లక్ష్మి తాండవిస్తుంది అంటే మాట్లాడే తీరు తెన్నును బట్టే సంపద లభిస్తుంది. నాలుక చివరనే బంధుమిత్రులందరూ ఉంటారు. మనం చక్కగా మాట్లాడితే మనతో బంధువులందరూ ఉంటారు. కోపంగా మాట్లాడితే బంధువులు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మన మాటల వల్లే మిత్రులు దొరుకుతారు, బంధువులు లభిస్తారు. నాలుగో కారణంగానే బందీ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మాటని అదుపు చేసుకుంటే జీవితంలో ఎదగగలవు. కాబట్టి ప్రతి ఒక్కరూ మాటలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క అర్థాన్ని అర్థం చేసుకొని మాట మహత్యాన్ని నలుగురికి తెలియపరుస్తూ వారి మాటలు మనం అర్థం చేసుకొని మరలా పదులు చెప్పుకుంటూ బతకాలి. ఓం శ్రీరామ శ్రీమాత్రే నమః.